హాయ్ అండి. తీపి గుమ్మడికాయ. తీపి గుమ్మడికాయను ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. కూర చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ రంగు చూడండి ఎంత బాగుందో. దీని కలర్ అసలు బంగారు కలర్లో ఉంటుంది, గోల్డ్ కలర్ కదా. దీన్ని ఇలా చెక్కు తీసుకునేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలన్నమాట. మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయకు కాస్త తిరగబాత పెట్టేసి దాంట్లో కరివేపాకు, కొత్తిమీర, పసుపు అంత ఫ్రై అయినాక ఈ యొక్క గుమ్మడికాయ కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. కాస్త ఈ ముక్కలు కాస్త మెత్తపడ్డాక దీంట్లోకి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మిరప్పొడి, కాస్త సాంబార్ పొడి ఆర్ మసాలా పొడి మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చండి. అంటే దీంట్లోకి ఏం అవసరం లేదు. టేస్ట్ కోసం బెల్లం వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అన్నమాట, మీ ఇష్టం అది. అసలు కుక్కర్లో అయితే పెట్టొద్దండి, సపరేట్గా గిన్నెలోనే బాయిల్ అవుతుంది. టేస్టీ గుమ్మడికాయ కూర రెడీ.